కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో రావణ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రావణ్ను జోసెఫ్గా మార్చింది ఎవరో అని ప్రశ్నించారు. ఒక కమ్మ వ్యక్తిని దళితుడిగా క్రిస్టియన్గా మార్చింది టీడీపీ, ఎల్లో మీడియా, పేటీఎం బ్యాచ్ అని ఆరోపించారు. కుటుంబ సభ్యుల మాటలను కూడా లెక్క చేయకుండా రావణ్ ఐడెంటిటీని మార్చేశారని, రావణ్ పేరు రావణే అని, జోసెఫ్ కాదని, అతను క్రిస్టియన్ కాదని నాని అన్నారు. రావణ్ అరెస్ట్ అయిన వెంటనే అత్యవసర సమావేశం పెట్టి సెక్షన్లు చదివింది పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించారు. జన సైనికులు పెట్టిన కేసుల్లో బెయిల్ ఇప్పించింది ఎవరు అని నిలదీశారు. జోసెఫ్ గా మార్చింది ఎవరు? దేనికి మార్చారు రావణ్ జోసెఫ్? కారణం ఏంటి? అదేవిధంగా అతను నేను కమ్మ అని చెప్పాడు. అతను భార్యగాడు వచ్చి నా భర్త కమ్మ అని చెప్తాను. వీళ్ళు కాదు అతను దళితుడు. ఎందుకు అతను కులం కాడ ఎందుకు మార్చేశారు? అతనే చెబుతున్నాడు ఏమని, నేను క్రిస్టియన్ కాదు అని. కాదు, నువ్వు క్రిస్టియన్వే. కులం మార్చేశారు. కమ్మ అంటే కాదు దళితుడు అంటున్నారు. నా పేరు రావణ్ అంటే కాదు నీ పేరు జోసెఫ్ అంటున్నారు. నేను క్రిస్టియన్ కాదురా బాబు అంటే కాదు నువ్వు క్రిస్టియన్ అంటున్నారు. అసలు ఈ రాధాకృష్ణ గారికి కానీ, బిఆర్ నాయుడికి కానీ, వంశీకి కానీ అతని కులాన్ని, పేరుని, మతాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతను రావణ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెడతారా, జోసెఫ్ అంటే గుర్తుపెడతారా? ఇప్పుడు అతను చెప్పింది, అతని భార్య చెప్పింది, అతని అనుచరులు చెప్పింది ఇదేది కరెక్ట్ కాదు. వీళ్ళు ముగ్గురు పెట్టిన పేర్లే కరెక్టా? నేను ఒకటి అడుగుతున్నా, సరే రావణ్ వాళ్ళు చెప్పినట్టు మా మనిషి అయితే పిఠాపురంలో బెయిల్ ఎందుకు వచ్చింది అతనికి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్, హిందువులు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి పిచ్చి ప్రయత్నం ఆపేయండి. ఈ బుర్ర తెచ్చి మాకు రుద్దటం. అతను రావణ నేతను వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకించి ఏమీ మాట్లాడడం. ఇది వాస్తవం కాదా చెప్పానండి.